సనాతన ధర్మంలో సంతాన ప్రాప్తి అంటే కేవలం శారీరక ప్రక్రియ కాదు, అది దైవానుగ్రహంగా భావించబడింది. సంతానం లభిస్తే వంశం కొనసాగుతుంది, ధర్మం నిలుస్తుంది అని మన శాస్త్రాలు చెప్తాయి. అందుకే గర్భధారణను పవిత్ర యజ్ఞంగా చూశారు మన పూర్వీకులు. వేదాల్లోనే గర్భధాన సంస్కారం గురించి ప్రస్తావన ఉంది. వివాహం తర్వాత సంతానానికి సిద్ధమవుతున్న దంపతులు శరీరం, మనసు, ఆహారం, ఆలోచనలు ఇవన్నీ పవిత్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎందుకంటే తల్లిదండ్రుల ఆలోచనలు, జీవనశైలి, ఆధ్యాత్మిక స్థితి ఇవి గర్భంలో పెరిగే శిశువుపై ప్రభావం చూపుతాయని సనాతన జ్ఞానం చెప్తోంది. పురాణాల్లో సంతాన ప్రాప్తి కోసం ఎన్నో ఉదాహరణలున్నాయి. దశరథ మహారాజు పుత్రకామేష్టి యజ్ఞం చేసి శ్రీరాముణ్ణి పొందాడు. కుంతీదేవి మంత్రశక్తితో పాండవులను పొందింది. ఇది కేవలం కథలు కాదు, విశ్వాసం, శక్తి, సాధన కలిసినప్పుడు జీవితం ఎలా మారుతుందో చెప్పే సందేశాలు. సనాతన సాంప్రదాయంలో సంతాన లక్ష్మీ కటాక్షం కోసం కొన్ని ఆచారాలు పాటిస్తారు. గర్భరక్షాంబికాదేవి, సంతాన గోపాలకృష్ణుడి ఆరాధన, శివపార్వతుల పూజ, పుత్రద ఏకాదశి వ్రతం, సుబ్రహ్మణ్య స్వామి సేవ ఇవన్నీ సంతానాభిలాష ఉన్న దంపతులు భక్తితో చేస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ సంతాన గోపాల మంత్రం జపించడం ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుందని నమ్మకం. అయితే సనాతనం ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్తుంది. దైవ భక్తితో పాటు వైద్యపరమైన సలహాలు కూడా అవసరం. శరీర ఆరోగ్యం, సమతుల ఆరోగ్యం, ఆహారం, మానసిక ప్రశాంతత ఇవన్నీ కలిసి ఫర్టిలిటీని ప్రభావితం చేస్తాయి. యోగా, ప్రాణాయామం, సాత్విక ఆహారం, సత్సంగం ఇవన్నీ శరీరానికే కాదు మనసుకు బలమిస్తాయి. సంతానం అనేది కేవలం కుటుంబానికి ఆనందం కాదు, అది ఒక బాధ్యత. మంచి ఆలోచనలు, మంచి విలువలు గర్భం నుంచే ప్రారంభమవుతాయని సనాతన ధర్మం చెప్తుంది. అందుకే గర్భిణీ స్త్రీలు మంచి శ్లోకాలు వినాలి, సత్సాహిత్యం చదవాలి, శాంతంగా ఉండాలని సూచించారు. మొత్తానికి ఫర్టిలిటీ అంటే శరీర శక్తి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక శక్తి కూడా. విశ్వాసం, వైద్యం, జీవనశైలి ఈ మూడు కలిసి వచ్చినప్పుడు సంతానం అనే వరం లభిస్తుందని సనాతన సందేశం చెప్తోంది. భక్తి, శ్రద్ధ, సహనం ఉంటే భగవంతుడు తప్పకుండా కటాక్షిస్తాడని మన పురాణాలు మనకు నమ్మకం కలిగిస్తున్నాయి.